అమ్మ ఇంకొకటి ఇంకొకసారి ఇంకోసారి అట్లే కప్ప అధ్యక్షుడు ఉంది అధ్యక్షుడు వార్డు మెంబర్లు కూడా పిలువురి రండి. ఆశానా కనిపిస్తుందా? అయిపోయింది అందరు కార్యదర్శి కోసం మహిళా సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మేము నూతనంగా ఎన్నికైనాక వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. సర్పంచ్ చాలా మంచి గుణం. ఆ రోడ్లో ఇవ్వ మోర్లను మూల పెట్టకుండా ఆడబిడ్డల కట్నం అన్నట్టు మీకు ముందుగా బంగ్లా కట్టించారు. జాగా కొనిపించి మరి ఇవాళ మీకు చేస్తున్నందుకు నేను మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. అదే మరి ఎందుకంటే ఒకటి కొంచెం పోయిన 5 ఏళ్ళు కూడా మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యే ఉండి అప్పుడున్న ప్రభుత్వంతో కావచ్చు రాలేదు మా అంజన, కానీ తనను కూడా కలుపుకొని, ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు అప్సీపూర్ సర్పంచ్ నాకు చేసిండో చేయలేదు నాకు ఎక్క తెలియదు, కానీ అప్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా పనిచేస్తామో మళ్ళీ ఇప్పుడు మా చెల్లె మా బిడ్డ లెక్క మన భార్య కలిసింది అప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా ఏమి వేయలేదన్నది కాదు, రోడ్ ఇప్పుడు కూడా మళ్ళీ చేద్దాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎల్లమ్మగూడి రోడ్డు, ఆ కెనాల్ రోడ్డు చాలా ముఖ్యం. ఐకేపీ సెంటర్ దగ్గరికి ఇదివరకు నేను కూడా వచ్చిన వడ్లప్పుడు ప్లాట్లు పెట్టారు. వేరే దగ్గర కూడా ఎక్కడ జాబ్ ఉన్నా కానీ తప్పకుండా చూద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం దాంతో కలిసి పనిచేస్తున్నాం. మీ లోపల కూడా అందరూ అనుకుంటారు కావచ్చు, సార్ అంతకుముందు వేరే ప్రభుత్వంతో ఉండే, మరి ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారంటే మరి ఇప్పుడున్న సర్కారు మంచి పనులు కూడా చేస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ఒక్క ఇల్లు ఇద్దామంటే ఇచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ ఒక 13 మందికి ఇల్లు మంజూరు చేసినాం. అందులో 8 మంది చెత్తదానికి వచ్చినాయి. వాళ్ళందరికీ 2 లక్షల మీద ఆల్రెడీ వచ్చేసి, మిగతా 10 మందికి లక్ష రూపాయలు పడ్డాయి. ఒక్క 3 మాత్రమే కట్టుకుంటలేరు. అంటే ఈ రకంగా మనం మంజూరు చేసే ఇల్లు మొదలు పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. గృహజ్యోతి పథకం కింద మీ అందరికి కూడా కరెంట్ ఫ్రీ అయింది. దొడ్డు బియ్యం కాడ సన్న బియ్యం ఇస్తారు, ఫ్రీ బస్ వస్తున్నది. అంటే వస్తుంది, ఇంకొకటి వేయాలి, అసలే వస్తున్నది కదా. మనం తప్పకుండా చేద్దాం. పాత పథకాలు అన్నీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ముఖ్యమంత్రి సహాయం ద్వారా దవాఖానలకు వచ్చేటి అవన్నీ కూడా చేసుకుంటూ అదనంగా ఇది చేసుకుంటున్నాం. మరి సోమనపల్లి దగ్గరనే ఇటు కల్లెడకాడ కూడా దవాఖాన ఉంది, అట్లనే తక్కలపల్లి కాడ కూడా మళ్ళొక దవాఖాన తీసుకొచ్చి కడతా ఉన్నాం చిన్నగా. ఎందుకంటే టీకాలు వేసేందుకు దానికి కల్లెడ కంటే మనకి తక్కలపల్లి దగ్గర అని చెప్పి ఇక్కడ కూడా ఒక దవాఖాన కడుతున్నాం. మనతో ఒకే కడుతున్నాం. తమ్ముడు హనుమాన్ రెడ్డి జాగించాడు, వాడ కట్టడం జరుగుతాం. అంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబంలోకి వచ్చాడు. సర్కార్ బల్లే చదువుకున్నాడు. అందుకని చెప్పి ఇప్పుడు సర్కార్ బళ్ళు రాగానే కొంచెం రిపేర్ చేసి కావచ్చు, సన్న బియ్యం పెట్టుడు కావచ్చు. అదేవిధంగా రైతు కాబట్టి కొద్దిగా పైసల కాడ బాగా ఇబ్బంది ఉన్నది, రకరకాల కారణాలు. ఎందుకంటే
మనం చెప్పదు, మీరు టీవీలలో చూస్తున్నారు. కానీ నేనంటే మంచిగా ఉండదు, ఎందుకంటే మళ్ళీ అంటున్నట్టు ఇక పాత కొద్దిగా అప్పులు ఎక్కువైనాయి. ఈ రేవంత్ రెడ్డి గారి మీద అప్పు భారం ఎక్కువ పడ్డది ఈ సర్కారు మీద. అటు మిత్తి కట్టుకుంటూ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఉచిత కరెంటు, సన్న బియ్యము, బస్సులు, ఈ ఇండ్ల పథకం కూడా ఇస్తున్నారు. నాకైతే అన్నిటికంటే ఎక్కువ సంతోషం అనిపించింది ఈ ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని అదొకటితో అనకుండా దగ్గరకు పోయి నమస్కారం పెట్టి మంత్రి దగ్గరకు పోయి పనులు చేసుకొస్తున్నాం. ఈ రోజు పంచాయతీ పెట్టాలంటే పెట్టుకోవచ్చు డౌన్ డౌన్ అనుకుంటా, కానీ దాంతో వచ్చేది లేదు, పోయేది. ఈ మహిళా సంఘం బంగ్లా రాకపో మరి ఇట్లా మహిళా సంఘ భవనాలు చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ఇండ్లదైతే నాకు చాలా సంతోషం ఉన్నది. ప్రతి చిన్న ఊరు కూడా 5, 10, 20, 40 ఇంతకుముందు ఏదో ఊరికి పోయి వచ్చినాం పొరంల కాడ 46 ఇండ్లకు 30 ఇళ్ళు కడుతున్నాం. పోయిన 10 ఏళ్ళల్లో నేను 3 ఇళ్ళు కూడా ముగ్గువేయలేకపోయాను డబుల్ బెడ్రూమ్. కానీ 30 మంది కట్టుకుంటారు. 30 మంది అంటే 100-150 మంది ఈడ కడుతున్నారు. ఎవరు కడుతున్నారు? సెక్రటరీ గారు అడుగుతున్నారా? కొత్తగా చదివిన వాళ్ళు పెట్టించినావా? ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి, మంజూరు ఇప్పిస్తా. అంటే ఒక 20 మందికి ఇండ్లు మంజూరైనాయి. 20 ఇళ్లకు ₹1,00,00,000. పొరల కాడ 46 అంటే మీరు అర్థం చేసుకొని 2,30,00,000. కోట్ల ముచ్చంటే ఒక ఇల్లు లెక్క కాదు, ఒక ఇల్లు అంటే 5 లక్షలు. ఇందులో ఎంతమందికి లక్ష రూపాయలు వచ్చినాయమ్మా? 8 మందికి ₹3,40,000 వచ్చినాయి. మామూలు ముచ్చట్నా చెప్పండి. అంటే ఈ రకంగా పేదవాళ్లకు ఒక గూడు ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు కట్టిండ్రు. ఇప్పుడు ఇసుకలు కట్టినట్టు అప్పుడే ఇక్కడ నాకు కూడా ఇరికి అంతర్గాలకు అప్పుడే కట్టిండ్రు. అంతేనా? మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి. మళ్ళీ లేనోళ్లకు తప్పకుండా పెన్షన్లు కావచ్చు, బస్సు కూడా ఒక ట్రిప్ పెంచమంటున్నారు. అవి కూడా తప్పకుండా చేద్దామని చెప్పి కూడా మా మహాలక్ష్మి అమ్మలకు చెప్తున్నా. అందరికీ నమస్కారం.